హాయ్ గైస్, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే ఆటోమేటిక్గా మనం కూడా బాగుంటామని నేను ఒకటైతే ఖచ్చితంగా నమ్ముతాను. సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక విషయం షేర్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ విషయం. వీలైనంత వరకు అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో టాపిక్లోకి వచ్చేద్దాం. టాపిక్ ఏంటంటే మీరందరూ చాలామంది న్యూస్లో చూస్తూనే ఉంటారు. నిన్న తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. అది చాలా బాధాకరం. సో ఆ తొక్కిసలాటలో 6 మంది మృతి చెందడం జరిగింది. అలాగే 28 మందికి గాయాలు అవడం కూడా జరిగింది. సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూశారు. దీనికి కారణం ఎవరు? ప్రజలా లేదంటే గవర్నమెంటా? సో మీ ఒపీనియన్ని కామెంట్ని తెలియజేయండి. నేనైతే మనం 2 వెర్షన్లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఒకటి ప్రజల తరపున, 2 గవర్నమెంట్ తరపున. తప్పు ఎవరిది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది? సో దీనికి సొల్యూషన్ ఏంటనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పడం జరుగుతుంది. సో మీకుండే సలహాలు కానీ మీ యొక్క ఒపీనియన్స్ కానీ మన కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. అసలు ఏం జరిగింది తిరుపతిలో? సో ప్రజల గురించి ఫస్ట్ మాట్లాడదలుచుకుంటున్నాను. ప్రజల వెర్షన్లో మాట్లాడుతూ ప్రజలు తండోపతండాలుగా ఒకేసారి తిరుపతి దర్శనం కోసం రావడం అయితే చాలా జరిగింది. సో స్పెషల్ ఏంటంటే సంక్రాంతి దగ్గర పడుతుంది. వైకుంఠ ఏకాదశి రావడం వల్ల జనం అందరూ ఒకేసారిగా లక్షలాది మంది రావడం వల్ల ఆ క్రౌడ్ టికెట్స్ తీసుకోవడంలో గందరగోళం జరిగింది. సో ఈ గందరగోళం కారణం ఎవరు? గవర్నమెంటా, ప్రజలా? సో ఫస్ట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ప్రజలకి, చూసే ఆడియన్స్కి కానీ. ఎక్కడికైనా మనం ఒక దేనికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఒక ప్రీ ప్లాన్ చేసుకోండి. సో ఇలాంటి దేవాలయాలు కానీ తిరుపతి అనేది 365 రోజులు ఎప్పుడు ఖాళీ ఉండదు. సో కొంతమంది దేవుడు నమ్మండి తప్పలేదు, దేవుడిని నమ్మడంలో తప్పేం లేదు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళు. కానీ నేను ఇక్కడ కొన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, సో బిజీగా ఉండే టైంలోనే ఖచ్చితంగా మేము వచ్చి చూడాలి అనే ఆలోచనని మీ మైండ్ నుంచి తీసేయండి. దేవుడిని నమ్మేవాళ్ళు 365 ఎప్పుడైనా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. సో ఒకవేళ రావాలి, ఖచ్చితంగా మేము దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొన్ని పద్ధతులు పాటించండి. ఖచ్చితంగా ఒక ప్లానింగ్ చేసుకోండి. సో నెంబర్ 1 ఏంటి? మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు? సో వెళ్తున్నారని ప్లానింగ్ ఫిక్స్ అయినప్పుడు ఏం చేయాలి? మీకు తెలిసిన వాళ్ళని కానీ లేదంటే మీ కొలీగ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, టికెట్స్ దొరుకుతున్నాయా లేదా, రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేదా, దర్శనానికి ఎంత టైం పడుతుంది, సో మనకి ఫుడ్ కానీ అకామిడేషన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, కొత్త ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి. ఇది మస్ట్. ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఆడపిల్లలతో వచ్చిన వాళ్ళు కానీ, పిల్లలతో వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు చాలా చాలా ప్రీషియస్ ఈ వాల్యూ అనేది. సో కొంచెం అర్థం చేసుకోండి. అలాగే చాలామంది ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళంటే ఓకే, చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇన్ఫర్మేషన్ ఎలాగైనా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా టీటీడీ యాప్ ఉంది. ఆ యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో చూడండి ఒక దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, బయట ఎంతమంది జనం వెయిటింగ్లో ఉన్నారు, ఎన్ని కంఫర్టబుల్ ఫుల్గా ఉన్నాయి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అందులో రావడం జరుగుతుంది. చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా, లేని వాళ్ళకి ఖచ్చితంగా మీరైనా తెలియజేయండి. లేదంటే చాలా న్యూస్లో వస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళంటే కనుక్కోండి. లేకపోతే చాలా యాప్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా, అదేనా తెలుసుకోండి. ఇలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా వచ్చి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా వచ్చి ఇక్కడ చాలామంది ఇబ్బంది పడడం, తొక్కిసలాట జరగడం చాలా బాధాకరం అండి. సో వాళ్ళ యొక్క మరణాలకి మనం ఖచ్చితంగా కొంచెం 1 నిమిషం పాటు సంతాపం తెలియజేయడం అనేది మనిషిగా మన యొక్క ధర్మం. అలాగే వాళ్ళ యొక్క కుటుంబాలకి మనోధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పోయిన ప్రాణాలను తిరిగి రావు, కానీ గవర్నమెంట్ వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడమో లేదంటే వేరే విధంగా సహాయం చేయడం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే మీరు దేవుని నమ్మే వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తున్నాను, దర్శనం కోసం వచ్చేవాళ్ళు కానీ పలానా రోజే వెళ్ళాలి, పలానా రోజే మేము చేయాలి అనే ఉద్దేశం అనుకోండి. ఎందుకంటే ఒక్క క్షణం దాని గురించి ఆలోచించే బదులు మీ కుటుంబం గురించి ఆలోచించండి.
ఈ ఏకాదశి కాకపోతే సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి కాకపోతే దసరా వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం 365 రోజులు ఈ తిరుపతి తిరుమల ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది, మీకోసం అవైలబిలిటీ ఉంటూనే ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీకు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వస్తా రండి, అంతేగాని ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఓకేనా? మీ తరపు నుంచి నేను కూడా ఒక విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ తరపున మాట్లాడదాం. గవర్నమెంట్ మిస్టేక్ ఏంటి? గవర్నమెంట్ తను చేయవలసిన పనులు తను చేస్తుంది. అది ఏ గవర్నమెంట్ అని కానీ తిరుపతిలో చాలా సంఘటనలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి విషయాలు కోకళ్ళలు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంది. దానికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు మీరు ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేయండి. లేదంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, అక్కడే ఉండే మీడియా ద్వారా కానీ అక్కడ చాలామంది ఉంటారు, అక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా? మీ సమస్యను తెలియజేయండి. గవర్నమెంట్ నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, నెంబర్ 1, లిమిట్ని ఎంత ఉందో అంతకంటే తక్కువగా పంపించడం ఒకటి. ఇంకొకటి, అందరినీ నిన్న జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. అసలు ఎందుకు జరిగిందంటే, చాలామంది జనం వచ్చేసారు, లక్షలాది మంది జనం వచ్చేసారు. సో ఈ టికెట్స్ ఇవ్వడం కూడా మనకి ఈ 10 రోజులకు గాను సుమారుగా 7 లక్షల మందికి టికెట్లు ఇవ్వడానికి ప్లాన్ చేశారు ఇక్కడ టీటీడీ వాళ్ళు అయితే. సో అందరూ ఇక్కడ 9వ తేదీ నుంచి 10వ తేదీ అట్లా ఈ వారం ఈ రోజుకి టికెట్లు ఇవ్వడం కూడా జరిగింది. సో నిన్న ఏం జరిగిందంటే, లక్షల మంది జనం రావడం, వెయిటింగ్, ప్లస్ ఈ క్రౌడ్ని చూసి సిబ్బంది కూడా 1 గంట ముందే టికెట్లు ఇవ్వడం జరిగింది. సో కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, టికెట్స్ ముందే ఓపెన్ చేశారు, సో అందరికీ ఒకేసారి జనం వచ్చేసారని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోయారండి. టికెట్స్ టైంకి ఇచ్చినా, ముందు ఇచ్చినా, వెనక్కి ఇచ్చినా ఆ క్రౌడ్ అనేది వాళ్ళు నెట్టుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇంక జనం పెరుగుతూనే ఉంటారు కానీ తగ్గరు కదా. సో అది జరగడం అనేది దురదృష్టకరం. గవర్నమెంట్ ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 1 లక్ష మంది వస్తున్నారంటే ఒక 10,000 తక్కువ మంది వచ్చినట్టుగానే ప్లాన్ చేయడం అనేది చాలా మంచిది. అలాగే కొద్ది గ్యాప్ ఇచ్చి కొంతమందిని షట్టర్లో పెట్టి కొంతమందిని ఈయడం కూడా జరుగుతుంది. బట్ ఇంకా కట్టుదిట్టంగా చేస్తే చాలా మంచిది. అలాగే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమేమి జరుగుతుంది అనేది మ్యాక్సిమం ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు న్యూస్ ద్వారా తెలుస్తుంది. అలాగే చాలామంది జనాలు చూస్తున్నారు, కొంతమంది చూడకపోవచ్చు. సో మన అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి. గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తుఫాన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అలాగే జాగ్రత్తగా ఉండండి. అలాగే టీటీడీ గురించి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి, రావచ్చా రాకూడదా, ఇలాంటి టైంలో వచ్చే వాళ్ళకి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. మొబైల్ ద్వారా మెసేజ్ పంపించచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. సో గవర్నమెంట్ ఇలాంటి విషయాలు కూడా ఇనిషియేట్ తీసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? సో మీకు ఒక విషయం చెప్పాలంటే, నేను ఇప్పుడు నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసుకుని వచ్చాను. సో వచ్చి రాగానే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం కాబట్టి, సో వీడియో డైరెక్ట్గానే ఎడిటింగ్ ఏం లేకుండా డైరెక్ట్గానే చేస్తున్నాను, ఏ కట్స్ ఏం లేవు. సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేయండి, సో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? నేను కట్స్ ఏం లేదు, డైరెక్ట్గా నేను ఆ మాట్లాడేది అప్లోడ్ చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. కొంచెం ఏదైనా తప్పుగా మాట్లాడుంటే అందరికీ సారీ, క్షమించండి. ఓకేనా? ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎందుకంటే క్రౌడ్ ఉన్న టైంలో జనాలు వస్తున్నారు బాగా తిరుపతికి. సో ఒక ఇన్ఫర్మేషన్ మన వీడియో ద్వారా ఒక్కరికి అందినా మంచిదని నా ఉద్దేశం. సో ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. వీలైతే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే ఇంకొక విషయం తెలియజేయాలండి, సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విలేజ్ రావడానికి ప్రయత్నిస్తారు. ఓకే, చాలా హ్యాపీ, సంతోషమే. ఎందుకంటే పండగ అనేది కుటుంబంతో జరుపుకోవాలి. సో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఇట్లాంటి టైంలోనే బంధుత్వాలు, వాల్యూస్, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేది తెలియడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే జాగ్రత్తలు ఏంటంటే, ఖచ్చితంగా దూరం నుంచి వచ్చేవాళ్ళు, ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు, సో బస్సులు కానీ ట్రైన్స్ కానీ ముందుగానే బుక్ చేసుకోండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో క్రౌడ్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కూడా తొక్కేసినట్లు జరగడానికి, ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరూ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వీలైనంత వరకు మ్యాక్సిమం రిజర్వేషన్ చేసుకోండి. ఓకేనా? ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ముఖ్యంగా. బ్యాచిలర్స్ అంటే ఇంకా మా గురించి చెప్పక్కర్లేదు, ఇంకెట్లయినా వచ్చేస్తారు ఎలాగోలాగా. కానీ పిల్లలతో ఉన్నవాళ్ళు, ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఓకేనా?
సో ఇటువంటి ఆంతర్యాలు జరగకుండా సేఫ్గా ఇంటికి చేరండి, మంచిగా పండుగని జరుపుకోండి. సో మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.